నేను వచ్చేసి సింగపూర్ ఎయిర్పోర్ట్లో అయితే ఉన్నాను. ఎయిర్పోర్ట్ బయట అయితే ఉన్నాను. ఇక్కడ వరకు రావడానికి ఆ బస్ ట్రాన్స్పోర్టేషన్ యూజ్ చేసుకొని వచ్చానండి నేనున్న లొకేషన్ దగ్గర నుంచి. ఒకవేళ మీరు వస్తే కనుక ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ ఇక్కడికి వస్తే మీరు ఫ్లైట్లో దిగుతారు ఎయిర్పోర్ట్లో. అలా ఫ్లైట్లో దిగిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్ని వదిలేసి డైరెక్ట్గా సిటీలోకి వెళ్ళిపోమాకండి. ఈ ఎయిర్పోర్ట్లో చాలా ప్లేస్లు ఉన్నాయి. అలాగే సింగపూర్లో ఉండే తెలుగువారు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఏంటంటే ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ వాడుకొని ఇక్కడ వరకు వచ్చేసేయచ్చు బస్సులో. ఇప్పుడు ఈ ఎయిర్పోర్ట్లో విశేషాలు వింతలు ఎన్నో ఉన్నాయి, అవన్నీ చూసేద్దాం మనం. వీడియో అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఒక లైక్ అయితే చేసి ఉంచండి, వీడియో బూస్ట్ అవుతుంది. ఇంకెళ్ళిపోదాం. సింగపూర్ ఎంత అభివృద్ధి చెందిన దేశం అంటే ఇలా ఉంటుంది. సింగపూర్తోని రాజాలా వెల్కమ్ చెప్పేసింది ఎయిర్పోర్ట్. ఇది జ్యువెల్ అని ఉంది కదా, ఇది ఒక పెద్ద టూరిజం అట్రాక్షను. మీకు చెప్పడంగా చూస్తేనే అర్థమైంది. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. ఇది బస్ టు సిటీ, అంటే మనం బస్సులో వచ్చాం కాబట్టి ఇక్కడికి వచ్చామండి. పైకైతే వెళ్ళిపోదాం. మనం వెళ్ళే దారిలో అండి చూడండి ఎన్ని అట్రాక్షన్లో, భలే వింతంగా ఉంది. ఇదంతా కూడా ఏంటంటే మనం చూడడానికి కనువిప్పుగా ఉంది కదా. సరిగ్గా గమనిస్తే దారాలు అయితే ఉన్నాయండి. అది గాల్లో తేలుతున్న ఫీలింగ్ అయితే కలుగుతుంది. మరి సింగపూర్ వాళ్ళకి ఇట్లాంటి ఆలోచనలు వస్తాయి కావాలా. టూరిస్టర్ల కోసం అయితే మంచి అట్రాక్షన్ ఇది. మీకు కనుక మినిమం నాలెడ్జ్, మినిమం చదువు ఉంటే ఇలాంటి మిషన్లోనే మీరు మీ బోర్డింగ్ పాస్లు అయితే తీసేసుకోవచ్చు అండి. వీళ్ళు అక్కడ క్యూలో నుంచునే పని అయితే లేదు. చాలా అడ్వాన్స్డ్ ఎయిర్పోర్ట్ ఇది ఎక్కడ చూసుకున్నా కానీ. ఇప్పుడు చూసారు కదా, అది ఎంతో బాగుంది. అలాంటి అట్రాక్షన్లు ఇంకా ఎన్నో ఉన్నాయి ఇక్కడ. మొత్తం కూడా 1 by 1 కొట్టుకుంటూ వెళ్ళిపోదాం. ఇక్కడ చూసుకోండి, మన విశాఖపట్నానికి డైరెక్ట్గా స్కూట్ ఎయిర్లైన్స్ అయితే ఉందన్నమాట. అలాగే సింగపూర్ ఎయిర్లైన్స్ కూడా ఉందండి. అది మన ఆంధ్రప్రదేశ్ అంటే మరి ఆ విధంగా ఉంటుంది. మరి ఇక్కడ ఏంటంటే మొత్తం 4 టెర్మినల్ ఉన్నాయండి. టెర్మినల్ 1, టెర్మినల్ 2, 3, 4. ఇప్పుడు మనం ఉంది టెర్మినల్ 1లో. ఒక్కొక్క టెర్మినల్ని ఒక్కొక్క ఎయిర్పోర్ట్లో పిలుచుకోవచ్చు. మనం ఒక ఎయిర్పోర్ట్ నుంచి ఒక్కొక్క ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి ఇట్లా స్కై ట్రైన్ అనమాట. ఇప్పుడు టెర్మినల్ 1లో ఉన్నా కదా, ఇది టెర్మినల్ 2కి తీసుకొని వెళ్తుంది. రైలు అయితే వచ్చేసింది, ఓపెన్ అయిపోయింది. అరే అన్న మిమ్మల్ని బస్సులో కలిసే కదా. అంతా మన తెలుగు వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా చాలా ఆశ్చర్యంగా ఉంది. మీరు కూడా తెలుగేనా? ఏంటన్నా ఎక్కడికి పోయినా తెలుగు. అన్నా ఎక్కడికి వెళ్తున్నారన్నా? జ్యువెల్ వాటర్ ఫాల్కి వెళ్ళాలి. ఎటు వెళ్ళాలి? స్ట్రైట్ వెళ్ళిపోవాలన్నా. సరే పదండి, ఫస్ట్ ఇంకా మీకు చూపించేసి మేము యాక్చువల్గా 3D అది ఉంది కదా, ఓకే అటు వెళ్తున్నాము. మీరు వస్తున్నారా నాతో? పదండి మన తెలుగు వాళ్ళకి సపోర్ట్ చెప్తున్నానండి. ఎప్పుడైనా ఎవరైనా మన తెలుగు వాళ్ళు ఎవరైనా వచ్చినప్పుడు మీరైతే ఖచ్చితంగా సహాయం చేయాలండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి మనం కాబట్టి ఇంకెవరిస్తారు సపోర్టు? వాళ్ళు ఉన్నారు సింగపూర్ వాళ్ళు, వీళ్ళంతా వాళ్ళు మనల్ని దాకని కూడా దాకట్లేదు. ఇంకా మన వాళ్ళకి మనమే చేయాలి. ఎట్లా అంటే దూరాలు వచ్చినప్పుడు సపోర్ట్ మన మనీని కూడా తీసుకొని వచ్చేసామండి. ఈరోజు సెలవు అయితే ఒక తెలిసిన వాళ్ళు ఉంటే ఏంటంటే మనకి మొత్తం చూపించడానికి బాగుంటుంది. ఒకసారి ఇటు తిరగండి బ్రో. అది ఎన్నిసార్లు చూపిస్తావు బ్రో? నన్ను చూపియాలి బ్రో, సహాయం చేసేవాళ్ళని ఎప్పటికీ మర్చిపోకూడదు. ఇక్కడ మీరు చూసుకుంటే జ్యువెల్ అని ఉంది కదా, ఈ జ్యువెల్ అనేది ప్రపంచంలోనే ఏకైక ఇండోర్ వాటర్ ఫాల్ అండి. మామూలుగా ఉండదు అసలు. ఏ టూరిస్టర్ వచ్చినా కానీ అసలు మిస్ అవ్వరు. బయట నుంచైనా రావచ్చు, లోపల నుంచైనా వెళ్ళవచ్చు. అదిగోండి పడుతుంది వాటర్, మీకు దూరం నుంచి కనపడుతుంది కదా. అమ్మో పైన ఏంటండి బాబు ఈ విధంగా ఉంది. మనం ఇప్పుడు పైకి వచ్చామండి. పైనుంచి వ్యూవింగ్ అలా ఉంది, చాలా బాగుంది కదా. సింగపూర్లో చెత్త ఇంకా ఎయిర్పోర్ట్లో ఈ విధంగా క్లీన్ చేస్తారండి నీట్గా. గ్లౌజులు పెట్టుకొని నీట్గా బాగా ఆర్గనైజ్డ్గా చేస్తున్నారు. కిందకు వచ్చానండి. కిందకు వస్తే ఈ విధంగా ఉంది. అందరండి ఫోటోలు. ఇక్కడ ప్రతి చోట ప్రతిదానికి బోర్డు ఉంటుంది, ఎటు పోవాలి, ఎట్లా చూడాలి ఏంటనేది. ఏమైనా తెలియకపోయినా ఎయిర్పోర్ట్ స్టాఫ్ ఇక్కడ ఉంటారు ఎవరో ఒకళ్ళు. ఆక్పాక్ ఇంగ్లీష్ వచ్చిరాని ఇంగ్లీష్లో మాట్లాడితే సరిపోయిద్ది. ఇక్కడ గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్ళడానికి ఇది కూడా ఉందా? ఓకే, చాలా పెద్ద ఎయిర్పోర్ట్. చాలామంది అండి ఇక్కడికి వచ్చి తెలియక కిందే చూసేసుకొని వెళ్ళిపోతూ ఉంటారనమాట. ఇప్పుడు నేను మీకు ప్రాపర్ యాంగిల్లో నేను మీకు చూపించబోతున్నా. అదిగోండి కింద ఆ విధంగా ఉంటుంది. నా పైన చినుకులు పడుతుంది తొప్పరు అసలు భలే ఉంది.
ఈ వాటర్ కిందకి వెళ్తుంది దాంట్లో గుండా. ఆ వాటరు కిందకి వెళ్తే ఎలా ఉంటుందో మనకు తెలియాలి కదా. మీకు కిందకి వెళ్ళగానే అది కూడా చూపిస్తా. చాలామంది ఏంటంటే ఇదిగోండి ఇక్కడికి వచ్చేసి అట్లా చూసేసుకుని వెళ్ళిపోతారు. మొత్తం చూద్దాం. అన్నయ్య ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? వండర్ఫుల్ బాబు, వండర్ఫుల్. మిస్ అయ్యేవాడిని నీ వల్ల, నేను ఈరోజు చాలా ఎంజాయ్ చేస్తున్నాను. థ్యాంక్స్ అన్న. మన తెలుగు వాళ్ళకి సపోర్ట్. థ్యాంక్ యూ. వామ్మో ఏందండి ఇది? అది మొత్తం అసలు గ్లాస్తో చేశారు. వామ్మో అసలు అది ఏమనాలో అర్థం కావట్లా. గ్లాసు మామూలుగా సెట్ చేయలా. భయ్యా దాన్ని పట్టుకోవచ్చుగా. మామూలు లేదు. ఇప్పుడు మనం వ్యూ పాయింట్ ఒకటి ఉంది జ్యువెల్ దగ్గర. రకరకాలండి, వెళ్ళిపోవడమే. చూడండి వెడ్డింగ్ ఫోటోలు కూడా దిగుతున్నారు ఇక్కడ. ఆ రేంజ్లో ఉంది ఇక్కడ అండి, మామూలుగా లేదు. ఈ పైన ఫ్లోర్కి వచ్చేస్తే దీంట్లో నుంచి చూడొచ్చంట. ఇక్కడ నుంచి ఇంకా పూర్తి స్థాయి వ్యూవింగ్ అయితే కనపడుతుందండి. నిజంగా ఏ రేంజ్లో ఉందంటే ఆ రేంజ్లో ఉంది. ఇలాంటివి మన భారతదేశంలో కూడా రావాలండి బాబు. ఎవరైనా టూరిస్టర్లు ఇమిగ్రేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వస్తే ఇది మాత్రం మిస్ అవ్వకండి, చాలా బాగుంటుంది. నా బెటర్ సజెషను, ఎవరైనా ఇండియా నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ మన తెలుగువారు ఇక్కడికి వచ్చినప్పుడు 5 గంటలకి ఇక్కడికి వచ్చేటట్టు ప్లాన్ చేసుకోండి. 4 గంటలకు వచ్చినా పర్లా. అప్పుడేమవుతుందంటే సాయంత్రం చూడొచ్చు, అలాగే నైట్ కూడా చూడొచ్చు. సాయంత్రం అంటే ఇప్పుడు నా బ్యాక్ వ్యూవింగ్ అలా ఉంటుందండి. అసలు నిజంగా ఆ ట్రైన్ అదంతా అదిరిపోయింది. అబ్బా నిజంగా ఆ ట్రైన్లో అలా వెళ్ళడం, ఆ వాటర్ ఫాల్స్, ఆ ఫ్రేమ్లో నేను ఉండడం నాకు ఎంతో సంతోషంగా ఉందండి. ఇలాంటివి మళ్ళీ దొరుకుతాయో దొరకవో. మరి పగలైతే చూశారు, నైట్ టైం కూడా నేను ఇక్కడికి వచ్చే ఉంటాను నాకు తెలిసి మీ అందరికి చూపించడం కోసం. ఆ నైట్ టైం విజువల్స్ ఇప్పుడు ప్లే చేస్తున్నా, చూడండి ఎలా ఉన్నాయో. నిజంగా నైట్ టైమే చాలా బాగుంది కదా పగల కన్నా. కానీ మీరు 2 చూడాలండి. 2 చూడాలంటే 5ంటికి దిగేటట్టు చూసుకోండి ఫ్లైట్. సాయంత్రం పూట 5ంటికి అలా వచ్చేసి 1 గంట స్పెండ్ చేస్తే నైట్ అయిపోయింది, లైటింగ్ స్టార్ట్ అయ్యిద్ది. ఇంకా మొత్తం కూడా చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట. సో 10 నుంచి సాయంత్రం 9 లోపల అయితే ఇది మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అండి. మరి చూసారు కదండి ఇప్పటి వరకు, ఇది ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి వచ్చేసి 3D వాటర్ ఫాల్స్ అని టర్మినల్ 2లో ఇంకొకటి ఉంది. ఇది టర్మినల్ 1 కదా, ఇప్పుడు 2కి అయితే వెళ్ళిపోదాం. పైన గార్డెన్ అయితే ఉంటుందండి, మీ అందరికీ చూపిద్దాం అనుకున్నా, డబ్బులు అయితే అయినాయి అని. పైన మనం చూడాలంటే బాగుంటుందంట. అది కూడా ఆ విధంగా ఉంటుంది. ఇంకా సరే లేదు కదా, వెళ్ళిపోదాం. ఇక్కడ లింక్ బ్రిడ్జ్ అని కనపడుతుంది కదా, దీంట్లో కూడా టర్మినల్ 2లోకి వెళ్ళిపోవచ్చు మనం. టర్మినల్ 2లోకి వెళ్ళిన తర్వాత అక్కడ నుంచి టర్మినల్ 3, 4 కూడా వెళ్ళొచ్చు. మంచి కనెక్టివిటీ అయితే ఉంటుంది. ఏంటండి బాబు, ఎయిర్పోర్టు బయట ఈ రేంజ్లో ఉంది. ఇక్కడ నడిచే వాళ్ళకి నడిచేటట్టు లేదు, నాలాంటి బద్దకస్తుల కోసం ఇట్లాంటివి కూడా పెట్టారు. అక్కడ ఇప్పుడు వాళ్ళు మామూలుగా నడుస్తున్నారు కదా, నేను వాళ్ళ దగ్గరికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనమాట. దీని మీద నడుస్తా, వాళ్ళకన్నా స్పీడ్గా వెళ్తున్నా. చూస్తున్నారా, వచ్చేసే వాళ్ళకన్నా. ఎయిర్పోర్టు టర్మినల్ 1 అండి, అది బయట నుంచి ఆ విధంగా ఉంది. మొత్తం ఒక ఎగ్ షేప్లో. ఇది ఇంకేదో టవర్లా ఉంది, మొత్తం అసలు మామూలుగా లేదు. టర్మినల్ 2లోకి ఎంటర్ అయ్యాను. టర్మినల్ 1 వచ్చేసి చాలా పెద్దదండి. ఈ టర్మినల్ 2 అనేది దానికన్నా కొంచెం చిన్నది. అలాగే 3, 4 కూడా చిన్నవి అనమాట. టర్మినల్ 2 ఇంకా ఈ విధంగా ఉంటుంది మొత్తం. ఇక్కడ చూడని విధంగా ఇక్కడ ఎయిర్పోర్ట్లో ఆ అమ్మాయి ఏదో సెట్ చేసేసింది అనమాట, ఫోన్లో ఫోటో. ఇక్కడ ఇప్పుడు ఆ అమ్మాయిదో ఆ ఆంటీదో ఫోటో వస్తుంది, చూద్దాం.
ఎలా వస్తుందో ఏంటో మొత్తం క్రియేట్ చేస్తుంది. మొత్తం ఆల్ఫాబెట్స్తో క్రియేట్ చేస్తున్నా భయ్యా. ఆహా, మామూలుగా రాలేదుగా భయ్యా. ఇప్పుడు మనం చూసాం కదండి వాళ్ళ ఫోటోలు అవన్నీ. ఇప్పుడు ఏం లేదు, టేక్ ఏ పోర్ట్రేట్ అని దీంట్లో ఉంది కదా, ఇది కొట్టానంటే కెమెరా వస్తుంది. అదిగోండి, అది మంచిగా ఫోటో తీసింది. అదిగోండి నా ఫోటో, ఇదిగోండి. లుక్ హౌ ఇట్ ఈస్ లుక్స్. ఎస్. ఇది బాగాలేదంటే నో రీటేక్ కొడదాం, ఏముంది, అవకాశం ఉంది కదా. అది పెద్ద వీడియో తీసు. ఇదిగోండి. ఈ ఫోటో ఇంకొంచెం బాగున్నట్టుంది. ఇది ఎలా ఉందని అడిగింది, ఇప్పుడు బాగుందని ఎస్ కొడదాం. కొట్టానంటే మొత్తం ప్రాసెసింగ్ ఇమేజ్ అని కొడుతుంది. ప్రాసెసింగ్ అని ఇమేజ్ అని మొత్తం కొట్టగానే ఏంటంటే అది మనం ఇప్పటి వరకు డిస్ప్లే అనుకున్నాం కదా, అవ్వలేదు ఇంకా. ఒరే తిరుగుతుంది, పైనుంచి తిరుగుతుంది. ఇవన్నీ కూడా అండి ఎల్సిడి డిస్ప్లే కాదు, అక్షరాలు అవన్నీ కూడా తిరుగుతున్నాయి అనమాట. నిజంగా ఎవడు కనిపెట్టాడో కానీ మామూలు విషయం కాదండి బాబు. చూద్దాం ఎలా ఉంటుందో. ఏంది ఇది, నా బొమ్మలాగే ఉంది అసలు. ఏంది భయ్యా, అదేదో గుమ్మడికాయ ఉన్నట్టుంది కానీ నా బొమ్మల ఇక్కడ నుంచి చూస్తే కనపడిద్దా? ఏముంది, అదో గుమ్మడికాయ మాదిరిగా ఉంది చెప్తే నా ఫేస్లా ఉందా? ఏమండి ఇది నా ఫేసేనా? మీరు కామెంట్ చేయండి. అసలు జనాలు మోసం చేస్తున్నారండి వీళ్ళు. అది నా ఫేసే కాదు అది అసలు. అది ఇదిగోండి ఇక్కడ చూడండి, ఇక్కడ దీంట్లో కూడా ఇది కూడా నా ఫేస్లా ఉందా? ఎక్కడైనా పోయింది. మోసం చేస్తున్నారు మీరు నన్ను. టెక్నాలజీ అయితే చాలా బాగుంది. సింగపూర్ వస్తే ఈ ఎక్స్పీరియన్స్ని మాత్రం మిస్ అవ్వద్దు. ఒక చిన్న వీడియో రూపంలో తీసుకొని ఒక జ్ఞాపకంగా పెట్టుకోండి, బాగుంటుంది ఫ్యూచర్లో భావితరాలకి చూపించడానికి. ఈ బొమ్మలు, గార్డెను. నాకు ఒక డౌట్ అండి, ఇది వీళ్ళు సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఇది న్యాచురలా కాదా? కెన్ ఐ టచ్? థ్యాంక్ యూ భయ్యా. ఇది వచ్చేసి పండు, కెన్ ఐ టేక్ వన్? నో, జస్ట్ ఆస్కింగ్. ఇదిగోండి, ఇది ఒరిజినల్. దిస్ ఈజ్ ఒరిజినల్ బ్రదర్. ఓకే, ఇదంతా ఒరిజినల్ అంట. వేర్ ఆర్ యూ ఫ్రమ్ బ్రదర్? తెలుగా? ఓ ఓకే నైస్. దిస్ ఈజ్ ఒరిజినల్? ఓకే ఫేక్. ఓకే, బాగుంది. థ్యాంక్ యూ బ్రదరా. ఎప్పటికప్పుడు నీట్గా మొక్కలకి మందులు అవన్నీ కొడుతున్నారన్నమాట. అంతా మనోళ్ళే అండి బాబు. ఇదండి 3D వాటర్ ఫాల్ అనమాట. ట్రై చేశారు మొత్తానికి ఏదో చేద్దామని చెప్పి, కానీ ఇదైతే కొంచెం ఫ్లాప్ ప్లాన్ లాగే ఉంది. ఇంక దగ్గరగా చూస్తే ఒక అనుభూతి. ఏంట్రా బాబు వాటర్ ఫాల్, నాకు నిజంగా భయం వేస్తుందండి. వామ్మో వాయ్యో ఏంటండి ఇది, ఏంటిది అసలు బొంగెల్లే ఉంది. ఇది నన్ను అడిగితే ఒక ఫ్లాప్ అనమాట. సింగపూర్ ఎయిర్పోర్ట్లో ఏముందండి, ఇక్కడ డిస్ప్లేలు పెట్టి ఏదో ట్రై చేశారు, నార్మల్గానే ఉంది. మెయిన్ మనం ప్రారంభంలో చూసుకున్నాం జ్యువెల్ అని వాటర్ ఫాల్, అది ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అంటే. ఇది మాత్రం ఏదో నార్మల్గానే పెట్టారు. లోపల ఏదో ఉందండి, ఇలా వెళ్ళి చూద్దాం లోపల ఏముందో. రండి. ఏముంది ఇక్కడ? జస్ట్ లిఫ్ట్లు, కిందకి వెళ్ళడానికి పైకి రావడానికి, అంతే. అరే ఏం కాలేదండి, గరుగ్గా ఉంది డిస్ప్లే మొత్తం. ఏమీ లేదు, అంతా మామూలే. కానీ మనం ఏంటంటే వీళ్ళు చేసిన ప్రయత్నాన్ని అయితే అప్రిషియేట్ చేయాలండి. అమ్మ కుక్క కట్టినట్టు కట్టింది. ఇప్పటి వరకు మనం చూసినవన్నీ ఫ్రీ అట్రాక్షన్స్, రూపాయి కూడా చెల్లించకుండా చూసామండి. నిజంగా సింగపూర్ గవర్నమెంట్ని చాలా మెచ్చుకోవచ్చు. టూరిస్టర్ల కోసం ఇంత గ్రాండ్గా పెట్టింది ఎయిర్పోర్ట్లో. ఆ ఎయిర్పోర్ట్ కూడా చూసారు కదా ఎలా ఉందో. ప్రపంచంలోనే టాప్ 10 ఎయిర్పోర్ట్స్లో అదొక ఎయిర్పోర్ట్ అండి. ఇంకా అర్థం చేసుకోండి ఏ రేంజ్లో ఉందో.
అతి త్వరలోనే ఇది టెర్మినల్ 1, 2, 3, 4 ఉంది కదా, 5 కూడా రాబోతుందంట. ఈ 4 టెర్మినల్ కలిస్తే ఎంతో ఆ ఒక్క టెర్మినల్ అంత ఉంటుందంట. అది ఇంకొక 2 సంవత్సరాల్లో కంప్లీట్ అవుతుందంట. వన్స్ అది అయిపోయిన తర్వాత ప్రపంచంలో నెంబర్ 1 ఎయిర్పోర్ట్ కాబోతుంది సింగపూర్ది. చూద్దాం అప్పుడు ఇంకెన్ని అట్రాక్షన్స్ పెడతారో. ఇంకా మనం ఏంటంటే వచ్చినప్పుడల్లా ఈ సింగపూర్ సీజన్ 1 కదా, సీజన్ 2, సీజన్ 3, సీజన్ 4 వేసుకుంటూనే ఉండాలి. ఎందుకంటే అభివృద్ధి చెందిన దేశం, అభివృద్ధి చెందుతున్న దేశం కూడా. ఇంకా దీన్ని ఇంకా ఎవరు ఆపలేరండి. ఆ సింగపూర్ వాళ్ళు ఏంటంటే డెవలప్ చేసుకుంటూనే వెళ్తున్నారు. వీళ్ళు తలుచుకుంటే అండర్ గ్రౌండ్ ఈ సింగపూర్ కింద ఒక సిటీనే నిర్మించగలరు. వీళ్ళ దగ్గర ఆ విధంగా ఉన్నాయి గవర్నమెంట్ దగ్గర నిధులు. ఇప్పుడు ఏదైనా వీళ్ళు చేయాలనుకుంటే సెకండ్లో చేసేస్తారు, అంత డెవలప్మెంట్ చేయగలరు. చూసారు కదా ఇప్పటివరకు మన సింగపూర్ వీడియోలు, ఆ బిల్డింగ్లు ఏంటి, ఆ రోడ్లు ఏంటి, అవేంటి ఇవేంటి, ఇంకా చాలా ఉన్నాయి వీడియోలు, అన్నీ వస్తాయి. మీరైతే స్టే ట్యూన్డ్గా ఉండండి. చెప్పింది గుర్తుంది కదా, ఇది ఫ్రీ అట్రాక్షన్స్. మనం బయట, నేను ఇప్పుడు ఇండియా వెళ్ళట్లా, ఎక్కడికి వెళ్ళట్లా, కానీ నేను ఇక్కడ ఉంటానే ఎయిర్పోర్ట్కి వెళ్ళి చూసి వచ్చాను. అలాగే ఎయిర్పోర్ట్లో నుంచి ఇమిగ్రేషన్ అంటే మనకి ఎగ్జిట్ స్టాంప్, ఎంట్రీ స్టాంప్ ఉంటుంది కదా, అలా ఎగ్జిట్ అవ్వగానే మనం ఇవన్నీ చూసేసుకోవచ్చు ఫ్రీగా. అలాగే సింగపూర్లో ఉండే తెలుగు వారు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా వెళ్ళి చూసేసి రావచ్చు. సో అయినా ఈ వీడియో చూస్తే మీకు చూసే పని కూడా ఉండదులే, మీ కళ్ళతో మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడొచ్చు. ఇంకా ఎప్పట్లా ఉంటాను. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోవద్దండి. ఇలాంటి వీడియోలు మరి ఇంకెన్నో చేద్దాం. ఉంటాను. బాయ్ బాయ్.